బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్కు హైకోర్టు షాక్ ఇచ్చింది. గతంలో కేంద్రం రద్దు చేసిన పౌరసత్వం సబబే అని తీర్పునిచ్చింది. 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన చెన్నమనేని రమేష్కు జర్మనీ పౌరసత్వం ఉందని ప్రస్తుత వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కేసు వేశారు. 15 సంవత్సరాల నుండి దీనిపై పోరాడుతున్నారు ఆది శ్రీనివాస్. రమేష్కు 30 లక్షల పెనాల్టీ కూడా విధించింది కోర్టు. ఇప్పుడు రమేష్ ఏం చేయనున్నారు అనేది హాట్ టాపిక్గా మారింది. ఆయన సుప్రీంకోర్టుకు వెళతారా లేదంటే పెనాల్టీ కడతారా అన్నది తేలాల్సి ఉంది. లెట్ us watch the story. సీనియర్ కమ్యూనిస్టు నాయకుడు చెన్నమనేని రాజేశ్వరరావు తనయుడే చెన్నమనేని రమేష్ బాబు. రాజేశ్వరరావు చాలా కాలం కమ్యూనిస్టు పార్టీలో కొనసాగి చివరికి టీడీపీలో చేరారు. రమేష్ కూడా టీడీపీ నుంచే రాజకీయ అరంగేట్రం చేశారు. ఎక్కువ కాలం జర్మనీలో ఉన్న రమేష్కు జర్మనీ పౌరసత్వం కూడా ఉంది. జర్మనీ నుంచి వచ్చే నిధులతో సేవ్స్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి సిరిసిల్ల వేములవాడ ప్రాంతంలో పలు అభివృద్ధి పనులు చేశారు. జర్మనీలోని పలు స్వచ్ఛంద సంస్థల నుంచి తన పరపతిని ఉపయోగించి నిధులు తీసుకొస్తూ వేములవాడ ప్రాంతాన్ని తన వంతుగా అభివృద్ధి చేయడంతో రాజకీయాల్లోకి రాకముందే రమేష్ బాబు ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత కొత్తగా ఏర్పడిన వేములవాడ నియోజకవర్గం నుండి 2009లో అప్పటి మహాకూటమి తరపున తెలుగుదేశం పార్టీ నుండి పోటీ చేసి గెలుపొందారు. అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో అప్పటి టీఆర్ఎస్ పార్టీలో చేరి తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో కూడా రమేష్ బాబు విజయం సాధించారు. 2009లో మొదటిసారి ఎన్నికల్లో విజయం సాధించినప్పుడే రమేష్ బాబు ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉన్నాడని, చట్టసభల్లో రమేష్ బాబు ప్రాతినిధ్యం వహించడానికి అనర్హుడని తన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆది శ్రీనివాస్ కోర్టులో కేసు వేశారు. అనంతరం 2014లో తెలంగాణ ఏర్పాటు తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున మరోసారి విజయాన్ని అందుకున్నారు రమేష్ బాబు. మరోసారి 2019లో కూడా వేములవాడ నియోజకవర్గం బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా వరుసగా 4వసారి ఆది శ్రీనివాస్పై చెన్నమనేని రమేష్ బాబు విజయం సాధించారు. ఈ నేపథ్యంలోని ఆది శ్రీనివాస్ రమేష్ బాబు పౌరసత్వ వివాదంపై అలుపెరగని పోరాటం చేస్తూనే ఉన్నారు. ఈ 15 సంవత్సరాల కాలంలో పలుమార్లు రమేష్ బాబు పౌరసత్వ వివాదం, ఆది శ్రీనివాస్ పోరాటం ప్రసార మాధ్యమాల్లో పతాక శీర్షికలకు ఎక్కాయి. ఈ క్రమంలోనే 2023లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో టికెట్ల కేటాయింపు సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ రమేష్ బాబుకు పౌరసత్వ వివాదం కారణంగా టికెట్ కేటాయించకుండా చల్మెడ లక్ష్మీ నరసింహారావుకి బీఆర్ఎస్ వేములవాడ అసెంబ్లీ టికెట్ కేటాయించింది. ఈ క్రమంలో 5వసారి ఎన్నికల్లో తలపడిన కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆది శ్రీనివాస్ విజయం సాధించారు. ప్రస్తుతం ప్రభుత్వ విప్గా కొనసాగుతున్నారు. 2023లో టీఆర్ఎస్ పార్టీ వేములవాడ అసెంబ్లీ టికెట్ కేటాయించకపోవడంతో అలకబూనిన రమేష్ బాబును బుజ్జగించేందుకు ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుగా నియమించారు కేసీఆర్. రమేష్ బాబు రాజకీయ జీవితంలో ఎలాంటి అవినీతికి పాల్పడినట్లు దాఖలాలు లేవు. ఎలాంటి అవినీతి మచ్చ లేనందున వేములవాడ ప్రజలు 4 సార్లు ఎన్నికల్లో రమేష్ బాబుకి విజయం కట్టబెట్టారని వాదనలు ఉన్నాయి. అయితే ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండకుండా జర్మనీకి, ఇండియాకు ప్రయాణాలు చేయడంలోనే రమేష్ బాబు రాజకీయం పరిమితమైందనే అపవాదు కూడా ఉంది. దీనిపై ఆది శ్రీనివాస్ గట్టిగా విమర్శించేవారు. మరోవైపు పక్కనే ఉన్న సిరిసిల్ల నియోజకవర్గంతో పోల్చితే వేములవాడ నియోజకవర్గం అభివృద్ధి విషయంలో ఆమడ దూరంలో ఉందనేది నిర్వివాదాంశం. రాజన్న గుడి అభివృద్ధిలో నిర్లక్ష్యం చూపడం కూడా రమేష్ బాబుకు మైనస్ పాయింట్గా మారింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వేములవాడలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడంతో క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు రమేష్ బాబు. ఈ క్రమంలో పౌరసత్వంపై హైకోర్టు తీర్పు వచ్చింది. తనకు మంజూరు చేసిన భారత పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులపై చెన్నమనేని రమేష్ 2019లో దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. పైగా అవాస్తవాలతో కోర్టును తప్పుదోవ పట్టించినందుకు 30 లక్షల జరిమానా విధిస్తున్నట్లు తెలిపింది. ఇందులో 25 లక్షలను 15 ఏళ్లుగా న్యాయం కోసం పోరాటం చేసిన వేములవాడ ప్రస్తుత ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, మరో 5 లక్షలను రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థకు చెల్లించాలని తీర్పు వెలువరించింది.
చెన్నమనేని రమేష్కు జర్మనీ పౌరసత్వం లేదని ధృవీకరించడానికి ఆ దేశ రాయబార కార్యాలయం ఆయనకి ఎలాంటి పత్రాన్ని జారీ చేయలేదు. తన జర్మనీ పౌరసత్వాన్ని రాయబార కార్యాలయానికి స్వాధీనం చేసి రద్దు చేసుకున్నట్లుగా చెన్నమనేని ఎలాంటి ఆధారాలను సమర్పించలేదు. ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక జర్మనీ పౌరసత్వం మీదే 40 సార్లకు పైగా ఆయన ఆ దేశానికి వెళ్లి వచ్చినట్లు తేలింది అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. కోర్టులను తప్పుదోవ పట్టిస్తూ 3 దఫాలుగా గెలిచి 15 ఏళ్లు ఎమ్మెల్యేగా కొనసాగడాన్ని తప్పుపట్టారు న్యాయమూర్తి. జర్మనీ పౌరసత్వం కలిగిన చెన్నమనేని రమేష్ భారత పౌరసత్వం కోరుతూ 2008లో దరఖాస్తు చేసుకున్నారు. 2009 ఫిబ్రవరిలో భారత పౌరసత్వం పొందారు. నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకోవడానికి ముందు 12 నెలలు దేశంలో నివాసం ఉండాలని, చెన్నమనేని 96 రోజులు మాత్రమే ఉన్నారని, పౌరసత్వం జారీ సరికాదని కేంద్రానికి ఆది శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో కేంద్రం షోకాజ్ నోటీసులు ఇవ్వగా దానిపై చెన్నమనేని హైకోర్టును ఆశ్రయించి మధ్యంతర ఉత్తర్వులు పొందారు. దీనిపై ఏర్పాటు చేసిన కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు 2017లో చెన్నమనేని పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. దీన్ని పునఃపరిశీలించాలని చెన్నమనేని అభ్యర్థనను కేంద్రం తిరస్కరించింది. దీంతో 2018లో ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రమేష్ బాబు పిటిషన్ను విచారించిన న్యాయస్థానం పౌరసత్వ చట్టంలోని సెక్షన్ 10.3 ప్రకారం ప్రజా ప్రయోజనాల అంశాలతో సహా అన్నింటినీ పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశించింది. అన్నింటినీ పరిశీలించి 2019 నవంబర్ 20న ఆయన పౌరసత్వాన్ని రద్దు చేస్తూ మరోసారి కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ రమేష్ మళ్లీ హైకోర్టును ఆశ్రయించి మధ్యంతర ఉత్తర్వులు పొందారు. తాజాగా ఆయన పిటిషన్ కొట్టివేస్తూ న్యాయమూర్తి సోమవారం తీర్పు వెలువరించారు. తాజా తీర్పు నేపథ్యంలో రమేష్ బాబు రాజకీయ జీవితానికి తెరపడినట్లేనని వాదనలు వినిపిస్తున్నాయి. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నారా అనేది ఇంకా తేలలేదు. చూడాలి మరి ఏం జరుగుతుందో.